హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ, దైవ సేవకులందరికీ దేవుని నామన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల ప్రార్థన కొరకు చిన్న పాట పాడుకొని, ఒక పల్లవి ఒక చరణం పాడుకొని ప్రార్థన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన యేసయ్య నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వాధికారి అయిన దేవుడా, మీ ఘనమైన మహిమగల సజీవమైన నామానికి అయా లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా ఈ రోజంతా మీరు ఎక్కడిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక రాత్రి అయినా ఈ రీతిగానైనా మా కుటుంబాలకు క్షేమంగా తిరిగి వచ్చుటకు మీ కృపనిచ్చినావు నాయన. వివిధ పనుల నిమిత్తము నా తండ్రి అయా నా ప్రభు, రోజంతా కూడా అనేక పనుల విషయంలో అయా మేము చేసిన ప్రయాణాల్లో నీ కృపా కాపుదల మాపై, మా కుటుంబాలపై ఉంచినందుకై మీకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. మీకే వందనాలు ప్రభువా. ప్రతి పనిలో విజయాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన. ప్రతి పనిని సఫలం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. మీకే కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు 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 యేసు ప్రభువా. అయా ఈ రోజు అంతా కూడా నా ప్రభువా అయినా నా తండ్రి, నా ప్రభువా ఎక్కడ ప్రభువా నాయన ఏ పాపంలో, ఏ శాపం, ఏ విధమైన దోషంలో పడిన ప్రభువా మీ రక్తంలో మమ్మల్ని కడగండి నాయన, శుద్ధీకరించండి నాయన, పరిశుద్ధపరచండి ప్రభువా. అయా చూడకూడని, వినకూడవి, మాట్లాడకూడనివి అయా నా ప్రభువా ఏవైతే నా ప్రభు నీకు వ్యతిరేకంగా అయా నా ప్రభువా మేము చేసిన ప్రతి పాపను బట్టి మమ్మల్ని అందరినీ మీ రెక్కల్లో అయా మీ రక్తములు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఇదిగో ప్రభువా మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాం, మీ అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధికై స్తోత్రం, మీ ఆత్మకై, మీ అభిషేకముకై స్తోత్రం, మీ బలముకై, మీ ప్రభావముకై, మీ పరిశుద్ధాత్మకై అయా మీ వెలుగుకై, మీ నీతికై, మీ కరుణకై, మీ కృపకై అయా మీ దయా, మీ వాత్సల్యతకై స్తోత్రాలు నాయన.
మీకే వందనాలు 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 యేసు ప్రభువా. మహోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ మహిమ గల సన్నిధికై, మీ ప్రత్యక్షతకై, మీ ప్రభావము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నీతికై వందనాలు ప్రభువా. మీ రక్తముకై, మీరు పొందిన దెబ్బలకై, మీరు చూపిన కృప కనికరాలకై స్తోత్రాలు నా తండ్రి. అయా పాపంలో, శాపంలో, అంధకారంలో, సాతాను అధికారంలో మమ్మల్ని విడిపించి మీ గొప్ప ఉన్నతమైన రక్షణను మాకు అనుగ్రహించిన దేవా, మీకే వందనాలు. స్తోత్రాలు 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 డాడీ. అయా మీకే కోట్ల కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. అయా దైవ సేవకులందరి కొరకు నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము. అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మిషనరీలందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అయా మా రాష్ట్రాల్లో, మా ప్రాంతాల్లో, మా పట్టణాల్లో, అయా గ్రామాల్లో నా తండ్రి, అయా మరి ప్రభువా మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవ సేవకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం, ఆయుష్, క్షేమం కొరకు, అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాం. అని పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం. బలముగా వాడబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. ఇంకా భయంకరమైనటువంటి అయా పాపంలో, శాపంలో ఉన్న వారిని అయా నీ మార్గంలో నడిపించినట్లు నీ కృప వారికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా బలంగా వాడుకోండి. కొలతలేని ఆత్మనివ్వండి ప్రభువా. ఏడంతల అభిషేకమునివ్వండి ప్రభువా. అయా నీ కనికరము దయచేయండి తండ్రి. సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న దాళ్లు అరికట్టబడాలి నాయన. మా దేశంలో, మా రాష్ట్రంలో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి ప్రభువా. మీకే స్తోత్రాలు. అయా సాతాను అధికారంలో ఉన్న వారికి విడుదల కలగాలి నైనా. పాపంలో ఉన్న వారికి విడుదల కలగాలి ప్రభువా. స్తోత్రం. శాపంలో, అంధకారంలో ఉన్నవారు అయా నీ ప్రేమను తెలుసుకోవాలి ప్రభువా. మీకే స్తోత్రాలు. అసత్యం నుంచి సత్యం వైపు ప్రభువా. అయా పాపం నుంచి పరిశుద్ధత వైపు నా తండ్రి. అయా చీకట్లోంచి వెలుగులోనికి అనేకులు ఆకర్షించబడాలి ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి. మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయనా. మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి నాయనా. అయా సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. సాతాను రాజ్యం కూలిపోవాలి ప్రభు. సాతాను రాజ్యం కూకటి వేళ్లతో పెళ్లగించబడాలి ప్రభు. మీకే స్తోత్రం. అయా దేవుని రాజ్యం కట్టబడాలి నా తండ్రి. క్రైస్తవులకు విరోధంగా లేచిన ప్రతి జీవులు యేసు నామంలో రద్దయిపోవాలి నాయన. క్రైస్తవులందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్న సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు ప్రతి డినామినేషన్ యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్న దైవ సేవకులందరి ఆరోగ్యం, ఆయుష్, క్షేమం, కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీ కనికరము దయచేయండి నాయన. నీ కృప దయచేయండి నా ప్రభా. అనేకులు నా తండ్రి శిలువ వైపు ఆకర్షించబడాలి ప్రభా. అయా భక్తిహీనతలో, వేషధారణ, అయా నామకార్థ క్రైస్తవులో ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా అయా ఆత్మతో సత్యముతో నిన్ను అయా వెంబడించే వారిగా ఉండాలి నాయన. ప్రభువా కనికరించండి, కృప చూపండి నాయన. రాజకీయ రంగంలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తాం. వ్యాపార రంగంలో ఉన్న వారి రక్షణ కొరకు, క్రీడా రంగంలో ఉన్న వారి రక్షణ కొరకు, చలనచిత్ర రంగంలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి నాయన. అయా మీ కనికరము దయచేయండి నాయన. నీ కనికరము దయచేయండి నాయన. ప్రధానమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమం దయచేయండి అయా. మా దేశ ప్రజల రక్షణ, మా రాష్ట్ర ప్రజల రక్షణ, మా ప్రాంత ప్రజల రక్షణ, మా పట్టణ ప్రజల రక్షణ, అయా మా బంధువులు, మా బజార్ ప్రజలు అయా రక్షించబడినట్లు నీ కృప సహాయం చేయండి నాయన. కనికరించండి. దొంగలందరి రక్షణ కొరకు, వ్యభిచారులందరూ పాప బంధకాల నుంచి విడిపించబడి అయా వారి పాప జీవితం నుంచి విడుదల కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం అయా. నీ కనికరం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కొరకు అయా, నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా అయా నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయా మీకే వందనాలు అయా. కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదువుట కొరకు, ప్రార్థన చేసుకున్నటకు అయా మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించండి నాయన. అలాగే గ్రూప్ సభ్యులందరూ ప్రభు వేకుజామున 5 గంటలకు లేచి క్రమం తప్పకుండా నీ ఆయన మీతో పాటు దినాన్ని ప్రారంభించినట్లు నీ కృప సహాయం చేయండి నాయన. సంతానం లేక అల్లాడుతున్నటువంటి అనేకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. గ్రూప్ సభ్యులుగా ఉన్నారు అయా. అయినా ప్రభు మా సంఘాల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేని అనేకుల గర్భాలు మీరు తెరవండి నా తండ్రి. అన్నాను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా మీకే స్తోత్రాలు. ఇదిగో సంతులేని దాన్ని ఇల్లాలుగా, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తున్నావు కదా తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. ఈ పాదాలు పట్టుకొని అయా ఉద్యోగాలు లేక ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా చేతి పనులు దొరక అల్లాడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి స్థాయిని బట్టి అయా, వారి సామర్థ్యాన్ని బట్టి వారికి నాయన చక్కటి ఉద్యోగాలు వచ్చినట్టు నీ కృప సహాయం చేయండి. విడిపోయిన కుటుంబాల కొరకు, చేతి పనులు దొరక అల్లాడిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు లేక ఆదరణ కోల్పోయిన వారి కొరకు అయా ఆదరించబడినట్లు నీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
విధవరాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి పోషణ సంరక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం అయా. ప్రతి ఒక్కరి వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు అయా విజయవంతంగా ముందుకు కొనసాగించబడి ఆశీర్వదించి అభివృద్ధి పొందినట్లుగా నీ కృప సహాయం చేయండి నాయన. అయా కన్ను చూపు లేని వారి కొరకు, చెవిటి వారి కొరకు, వికలాంగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. చక్కటి ఆరోగ్యాలు నాయన నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా. షుగర్, థైరాయిడ్, బీపీ సమస్యలతో బాధపడుతున్నాం అయా. దీర్ఘకాల వ్యాధులతో, రోగాలతో అయా సతమతం అవుతున్న వారికి విడుదల కలుగునట్లుగా, స్వస్థత, క్షేమము కలుగునట్లు, ఆరోగ్యము కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం నాయన. వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించబడినట్లుగా అయా. వృద్ధులు నా తండ్రి అయా చక్కగా పోషించుకున్నటకు అయా, కొడుకులు, కోడలకు, బిడ్డలు, అల్లులకు మంచి మనసును మీరు దయచేయమని ఈ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. భర్తలను బాధ పెడుతున్న భార్యల కొరకు, భార్యలను బాధ పెడుతున్న భర్తలకు మారు మనసు కలగాలి నాయన. మీకే స్తోత్రాలు. అశాంతితో నిండిపోయిన అయా కుటుంబాలు నాయన, శాంతి సమాధానం లేక ఉన్న కుటుంబాలని అయా మీరు దర్శించండి నాయన. అయా ఏ కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ప్రభువా, ఇదిగో సాతాను వారి యొక్క సమాధానాన్ని, ఇదిగో నా తండ్రి వారి యొక్క సంతోషాన్ని దొంగలిస్తున్న అంధకార క్రియలు లయమైపోయినట్లుగా ప్రార్థిస్తున్నాం. పాపిష్టి తలంపులతో బాధపడే అమ్మాయిలు, అబ్బాయిల కొరకు ప్రభువా, వయసు పైబడిన స్త్రీ పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ పాప బంధకాల నుంచి విడుదల దయచేయండి. ఆ భయంకరమైన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాల నుంచి విడుదల యేసు నామములో వారికి కలుగునట్లు ప్రార్థిస్తున్నాం నాయన. కుదరని వ్యాధులతో ప్రభు, మానసిక సమస్యలతో, ఓసీడితో బాధపడుతున్న బిడ్డలను యేసు నామములో మీరిప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాం, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బంధకాల నుంచి విడుదల, ప్రతి విధమైన కట్ల నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడుదల దయచేయమని అయా. ప్రతి కాడు, మానమోకు విరగొట్టబడాలి నాయన అయా. మీ పాదాలు పడి అక్రమ సంబంధాలు, ప్రేమలు అయా, భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం నాయన అయా. తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, కనికరించండి నాయనా. నాయనా వారి పోషణ కొరకు ప్రతి ఒక్కరు ప్రతిదినము పరిశుద్ధంగా ఉండాలి నాయన అయా. నీ కనికరము దయచేయండి. మా రాష్ట్ర అధికారులు, మా దేశ అధికారుల కొరకు అయా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు అయా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయన అయా. ప్రధానమంత్రి గారి కొరకు నీ పాదాలు పట్టుకొని ప్రభువా నాయన. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు, 29 రాష్ట్రాల గవర్నర్ల కొరకు అయా, 33 జిల్లాల అయా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న 33 జిల్లాల ప్రజల రక్షణ కొరకు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం అయా. రాష్ట్రపతి గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయా. నీ పాదాలు పట్టుకొని అయా అయా. మీకే వందనాలు నా తండ్రి అయా. అయా ప్రతిపక్షంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం అయా. నీ నామాన్ని అయా ఘనపరిచే వారిగా ఉండినట్లు, నీ ప్రేమను తెలుసుకునే వారిగా ఉండినట్లు నీ కృప సహాయం చేయండి నాయన అయా. నీ పాదాలు మా ప్రాంతాలు, మా పట్టణాలు, అయినా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి జిల్లా ప్రజలకు రక్షణ దయచేయండి నాయన. భయంకరమైనటువంటి సువార్తకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్క ఆలోచనలు మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజుల్లో సువార్త ప్రకటనకు అడ్డుగా నిలిచిన ప్రతి ఒక్క అయా వ్యక్తులను అయినా మీరు గద్దించండి నాయన. సువార్తకు అనుకూలమైన ద్వారాలు అయా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతాల్లో, మా పట్టణాల్లో తెరవబడాలి నాయన, తెరవబడాలి నాయన. నా దేవుని రాజ్య స్థాపన జరగాలి నాయన. యేసు నామమే జయము జయమని అంతా మారుమోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పంచలైపోవాలి నాయన. కనికరించండి, కృప చూపండి నాయన అయా. కృప కలగాలి నాయన. మా దేశ ప్రజలు నాయన, మా రాష్ట్ర ప్రజలు, మా ప్రాంత ప్రజలు, మా పట్టణ ప్రజలు, మా బజారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు అయా వెలుగులోనికి ఆకర్షించబడాలి నాయన, వెలుగులోనికి రావాలి నాయన. మనోనేత్రాలు వెలిగించబడాలి నాయన అయా. కనికరించండి నాయన, కనికరించండి ప్రభు. ఏ ఒక్కరు నశించడానికి లేదు, ఏ ఒక్కరు విడిచిపెట్టబడ్డానికి లేదు ప్రభువా. కనికరించండి, కనికరించండి, కనికరించండి నాయన. క్రైస్తవులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన అయా, భక్తిహీనతతో, వేషధారణ భక్తిహీనతతో ఉన్న వారిని అయా మీరు దర్శించండి నాయన. నామకార్థ క్రైస్తవులుగా ఉండి ప్రభా అయా నాయన, దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సత్యములో అయా నీ మార్గంలో నడిచినట్లు నీ కృప సహాయం చేయండి నాయన. భయభక్తులతో కూడిన అయా భక్తి జీవితం చేయనట్లు నీ కృప సహాయం చేయండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాలు, ఆత్మానుసారమైన
జీవితాలు నీ బిడ్డలకు దయచేయండి. నేను వాక్యానుసారంగా నడిచినట్లు నీ కృప నాయన ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. అన్య జనులలో నీ నామము దూషించబడకుండానట్లు, అన్య జనులో నీ నామానికి అయా అవమానము కలగకుండా అయా బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరికి అయా నాయనా యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ ప్రతి కుటుంబం మీద పని చేయాలి నాయన. మీకేసి యెహోవా యందు భయభక్తులు పుట్టించి ఆత్మ దిగిరావాలి. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయా వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. ఆత్మానుసారంగా నడుచుకుంటూ నీ కృప సహాయం చేయండి ప్రభువా. గ్రూపు సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రూపులో ఉన్నటువంటి దైవ సేవకుల కొరకు నాయన, అయా స్త్రీల కొరకు, వృద్ధుల కొరకు, అయా యవన బిడ్డల కొరకు నాయన, పురుషుల కొరకు అయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన, చిన్న బిడ్డల కొరకు అయ్యా ఎవరైతే బలహీనతలు, ఏ వ్యాధులు, ఏ రోగాలు, అయా ఏ విధమైన బలహీనతలు ఉన్నా నా తండ్రి మీ గాయపడిన హస్తాన్ని చాపండి, ముట్టండి నాయన. ప్రతి విధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మోజేస్ అన్న కొరకు కూడా మీ పాదాలు పట్టుకుని అయా మోషే అన్న కొరకు నీ నామాన్ని అయా ఘనపరుస్తున్నాం నా తండ్రి. నీ కుమారుడు పనిపాట్లలో నీ కృపా కాపుదలు ఉంచండి నాయన. అయా ఇంకా మిగిలినటువంటి నీ పరిచర్యకు కావాల్సిన దైవికమైన జ్ఞానము, నడిపింపు అయా నీ కుమారుడికి దయచేయండి. తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన భార్యను, తను చేస్తున్న పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచి ఇంకా బలముగా వాడుకొని నీ మహిమ కొరకు నిలబడే కృప సహాయం చేయమని ఈ రాత్రి నా ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, మా ప్రాణాత్మ దేహాల్ని స్వాధీనంలో ఉంచుకోమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.